ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభు ఇచ్చే వాటిల్లో మరొకటి ఏమిటి అనంటే విశ్రాంతి. ఇవన్నీ ఎవరు ఇవ్వలేరండి మనకి. మనుషులు మనకు అన్రెస్ట్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళ మాటలు మనం విన్నప్పుడు మనకున్న మనశాంతి పోద్ది, మనకున్న ఆ పీస్ ఆఫ్ మైండ్ పోద్ది మనుషుల మాటలు వింటే. కానీ నీ మనస్సు గందరగోళంగా, కలవరంగా, మరి బాధాకరంగా, కృంగిదల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తే నీ మనస్సుకు ప్రశాంతత, విశ్రాంతిని ప్రభువు నీకు ఇస్తాడు, రెస్ట్ని ఇస్తాడు. ఇవన్నీ ప్రభువు ఇచ్చేటటువంటివి. ఎవరు ఇవ్వలేరు, ఇక మనుషులు ఎవరు ఇవ్వలేరు. ఆ మంచి ఈవులు, అలాగే విశ్రాంతి ప్రభువు మాత్రమే మనకి ఇవ్వగలడు. కొన్ని సమయాల్లో మనుషులు అలాగుంటాము, కానీ మనసులో నెమ్మది ఉండదు. హృదయంలో ఏదో అసంతృప్తి, కొరత, అలాగే వెలితి కనపడతా ఉంటుంది మన మనస్సులో. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏమిటంటే మన భారమంతా ప్రభువు దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. ప్రభువు మీద మన భారం వేయాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అనగా నీ మనస్సుకు నెమ్మది వస్తుంది, ఆ పీస్ ఆఫ్ మైండ్ నువ్వు అనుభవిస్తావు. వాక్యాన్ని చదివినప్పుడు, మోకాళ్ళుంచి ప్రార్థన చేసినప్పుడు, అలాగే బుధవారము, శనివారము ఉపవాస ప్రార్థనలు పాల్గొంటున్నప్పుడు, ప్రభు బల్లారాధన తీసుకుంటున్నప్పుడు, అలాగే సిలువను ధ్యానం చేస్తున్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు నీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది. ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తున్న సహోదరుడు, తను మారు మనసు పొందాడు, అలాగే బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత ఆ సంఘములో దేవుని సేవ కూడా చేస్తూ ఉన్నాడు. అక్కడక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉంటాడు. అక్కడ సంఘంలో కొన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు ఆ సహోదరుడు, లెక్చరర్. అయితే ఒక దినాన చాలా పీస్ ఆఫ్ మైండ్ లేని వ్యక్తిగా మారిపోయాడు. ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, నెమ్మది లేదు. ఆ నెమ్మది లేకుండా ఆ బాధతోనే కాలేజీకి డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళితే తను ఆ టీచింగ్ క్లాస్కి కూడా వెళ్ళాడు. డిగ్రీ కాలేజీ లెక్చరర్, క్లాస్ రూమ్కి కూడా వెళ్ళాడు. తర్వాత ఆ క్లాస్ రూమ్లో ఆ ప్లాట్ఫామ్ మీద, డయాస్ మీద నిలబడ్డాడు. బోర్డు ఉంది, ఎదురుగా పిల్లలు ఉన్నారు. ఇక ఆయన లెసన్ టీచ్ చేయాలి అని అనుకున్నప్పుడు నిలబడితే ఆ మనస్సు గందరగోళంగా ఉంది కదా, ఆ గందరగోళంగా ఉన్న మైండ్లో ఇవే గుర్తొస్తున్నాయంట. ఆ పిల్లలకి అసలు ఏం చెప్పాలో కూడా ఆయనకి ఒక ఆలోచన రావట్లేదు అసలు. పైగా వాళ్ళు డిగ్రీ పిల్లలు, ఊరికే ఏదో సైలెంట్గా కూర్చోండి అంటే కూర్చునే పిల్లలు కాదు. ఏదైనా చెప్తేనే వింటారు, కానీ సైలెంట్గా కూర్చోబెట్టడం చాలా కష్టం వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కావట్లా, చెప్పలేకపోతున్నాడు, మనస్సు కంట్రోల్లో ఉండట్లేదు, అంత బాధ ఉంది లోపల. సరే, ఒక్క నిమిషం వాళ్ళకి చెప్పబోయే ముందు మనసులో, ప్రభా నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలయ్యా, ఈ స్టూడెంట్స్కి నేను చెప్పలేని పరిస్థితులు ఉన్నాను, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వనని మనసులో అలా చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. పెద్దగా కాదు, మనసులోనే ప్రేయర్ చేసుకున్నాడు ఆ స్టూడెంట్స్ ముందు. అప్పుడు వెంటనే ప్రభు ఒక వాక్యాన్ని గుర్తు చేశాడంట. ఏంటి ఆ వాక్యం అంటే, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అనే వాక్యాన్ని ప్రభు గుర్తు చేశాడు. అంతే, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అనే వాక్యం ఎప్పుడైతే ఆయనకు గుర్తొచ్చిందో, ఆయన మనస్సులో ఉన్న కలవరం అంతా అలాగ వెళ్ళిపోయిందంట బయట. హృదయంలో సంతోషం వచ్చింది, నెమ్మది వచ్చింది, అలాగే
మనశ్శాంతిగా ఉన్నాడు. ఆ విశ్రాంతి వచ్చింది. వెంటనే ఒక్క నవ్వు నవ్వి స్టూడెంట్స్తో అప్పుడు లెసన్ స్టార్ట్ చేస్తే ఆ రోజంతా హ్యాపీగా టీచ్ చేశాడు. తర్వాత తను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆ టైంలో ప్రభు నాకు విశ్రాంతినిచ్చాడు, నా మనసుకు నెమ్మదినిచ్చాడు. ప్రభునంతులారా, మన డైలీ లైఫ్లో కూడా చాలాసార్లు మనం అన్రెస్ట్లోకి వెళ్ళిపోతాం. డ్యూటీకి కూడా కొన్నిసార్లు బాధపడతా వెళ్ళొచ్చు. అలాగే నీ సహోదరులు, నీ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో కూడా లోపల బాధ పెట్టుకొని మాట్లాడుతూ ఉండొచ్చు. కొన్ని సమయాల్లో ఎలాగూ ఆరాధనలకు వచ్చేటప్పుడు కూడా దేవుని సన్నిధికి రాబోయే ముందు కొంచెం మనసులో గలిబిలి బాధతోనే బైబిల్ తీసుకొని వస్తూ ఉండొచ్చు ఆరాధనలకు కూడా. కానీ ప్రభువు నీకు చేసేది ఏమిటంటే, నీ మనస్సుకు విశ్రాంతినిస్తాడు, నీ మనస్సుకు నెమ్మదినిస్తాడు. ఆయన నీకు ఎలాంటి నెమ్మది కావాలో, ఎలాంటి శాంతి కావాలో ఆ నెమ్మది, ఆ శాంతిని ప్రభువు నీకు ఇస్తాడు. ఇది ఒకరోజు కాదు, డైలీ లైఫ్లో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఒకరోజు ఒక శోధన వస్తే ఆ శోధన జయించడానికి కావలసిన విశ్రాంతిని ప్రభువు నీకు సిద్ధం చేస్తాడు. ఒకరోజు నీవు తట్టుకోలేనంత బాధ, ఇక దుఃఖం పొంగి పొర్లేనంత బాధ వచ్చినా సరే ఆ రోజు నువ్వు తట్టుకునే అంత విశ్రాంతిని, ఆ పీస్ ఆఫ్ మైండ్ని ప్రభువు నీకు ఇస్తూ ఉంటాడు. కావున మనం ఏ విషయంలో కూడా కృంగి వేసారిపోవలసినంత అవసరత మనకు అసలు లేనే లేదు. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. ఏ విషయంలో కూడా కృంగిపోనవసరం లేదు. నీకు ఎప్పటికప్పుడు డైలీ లైఫ్లో నీ పెన్ను నీతో ఎప్పుడు ఉండకపోవచ్చు, నీవు చేతికి పెట్టుకునే వాచ్ ఎప్పుడు నీ చేతిలోనే ఉండకపోవచ్చు, నీవు వాడే సెల్ ఎప్పుడూ నీ చేతిలో ఉండకపోవచ్చు. కానీ ఈ విశ్రాంతినిచ్చే దేవుడు ఎప్పుడు నిన్ను, నీ మనస్సును అంటిపెట్టుకునే ఉంటాడు. ఆయన నీకు విశ్రాంతినిచ్చే దేవుడు. నా జీవితంలో కూడా ఎన్నో సమయాలు కలవరపడ్డ సమయాలు ఉన్నాయి, బాధపడ్డ సమయాలు ఉన్నాయి, కృంగిన సమయాలు ఉన్నాయి, ఏమిటా పరిస్థితి అని క్వశ్చన్ మార్క్ వేసుకున్న సమయాలు ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడే దేవుని మీద ఆధారపడతా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడే ఆయన మనకు విశ్రాంతినిస్తూ నడిపిస్తూ వచ్చాడు. కావున ప్రియులారా, మరొక నూతన సంవత్సరంలోనికి మనం స్టెప్పింగ్ చేయబోతా ఉన్నాం. ఒక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఈ సమయాల్లో నాకు విశ్రాంతినిచ్చే దేవుడు నాతో ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో నాతో బాగానే ఉంటాడు అని నీవు దేవుని మీద ఆధారపడాలి. ఒక సహోదరుడు ఇలాగే ఎండింగ్లో అనుకుంటాను, ఇంకొకటి 2 రోజుల్లో సంవత్సరం అయిపోతుంది, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నాతో అన్నాయన మాట అంటే, నాకంటే వయసులో పెద్దవాడు, అన్ని రకాలుగా పెద్దవాడే, కానీ నాతో అన్న మాట ఏమిటంటే, కొంతమంది గ్రూప్ డిస్కషన్ చేస్తున్నాం. ఆ డిస్కషన్లో నాతో అన్న మాట ఏంటంటే, తమ్ముడా ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకో సంవత్సరం రాబోతుంది, వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటుందో మన జీవితాలు, మన జీవితాలు తెల్లారవుతాయో అని అట్లా మాట్లాడాడు. మాట్లాడితే నేనేమన్నానంటే, ప్రభు మనతో ఉన్నాడు కదా. ఉన్నాడయ్యా. ఆయన వాక్యాన్ని మనం నమ్ముతున్నాం కదా. నమ్ముతున్నావా? అవునయ్యా నమ్ముతున్నాం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా. చేస్తున్నావా? చేస్తున్నావయ్యా. మరి ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు, ఆయన మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు కదా. వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం కంటే ఘనంగా ఉండబోతుంది.
వచ్చే సంవత్సరము ఈ సంవత్సరం కంటే గొప్ప వాటిని మనం సాధిస్తామని చెప్పాను. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితమే ఒక తల్లి తన పిల్లోడిని నా దగ్గరికి తీసుకొచ్చింది. అన్నయ్య ప్రార్థన చేయనుంది. పిల్లోడు కూడా పెద్దోడే, హై స్కూల్లో అవుతున్నాడు. ఏమని ప్రార్థన చేయమంటావు అన్నాను. ఏమని చెప్పిందో తెలుసా? ఒక విచిత్రమైన సంగతి, లేడీస్ మీరు వినాలి, అందుకు చెబుతున్నాను నేను. ఒక విచిత్రమైన మాట చెప్పింది. ఆ పిల్లోడిని ప్రక్కన పెట్టుకొని అంటుంది, అన్న నాకెందుకో పద్దాక, అంటే ఆ అన్న మాట చెప్పాను మీకు, నాకెందుకో పద్దాక ఈ పిల్లోడు చచ్చిపోతాడు, ఈ పిల్లోడు చచ్చిపోతాడు అని అనిపిస్తుంది అన్న అంటుంది. చెబుతుంది ఎవరు? తల్లి. వాడేమనుకుంటున్నాడు, ఇంద్ర మమ్మ ఎట్లా అంటున్నారు, వాడే ఎంతగా చూస్తున్నాడు వాళ్ళ అమ్మ వైపు. ఈ పిల్లోడు ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు, ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోతాడు, వీడు నీకు ఉండడు, వీడు నీ కొడుకు కాదు, వదిలేసుకోవాలి అని అనిపిస్తుంది అన్న, నాకు పద్దాక అనిపిస్తుంది అన్న. మరి నువ్వేం చేస్తున్నావు అన్న? నాకు ఒక దిగులు అయిపోయిందన్న, నాకు ఒక బాధ అయిపోయిందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడిని చూసుకొని ఒరే ఇక నువ్వు నాకు ఉండవురా, నాకు దక్కవరా అని ఏడుచుకుంటుందంట. పిల్లరా, ఈ మాటలు ఇలాంటివి వింటుంటే అది ఎలాగ ఉంటుంది అనంటే, సాతానుడు మనుషుల్ని ఎలాగూ నెమ్మది లేకుండా చేస్తున్నాడు అర్థం అవుతుంది. మనుషులకి నెమ్మది ఉండనిట్లా. ఒకవేళ నువ్వు నెమ్మదిగా ఉండా, నీకు ఆరోగ్యంగా ఉండా, లేనిపోయిన అనుమానం పెట్టైనా నిన్ను గలిబిలి చేస్తుంది. నేనన్నాను, సరే నీకు వస్తున్న ప్రేరేపణ వాస్తవేనా అని అన్నా. నాకు లోపల ఏదన్నా అనుకుంటే జరిగిద్దన్నా అంటుంది. స్ట్రాంగ్గా చెబుతుంది. మరి ఇప్పుడు నాకెందుకు చెప్పావు అన్నా, నీ చేత ప్రార్థన చేయించుకుందామని. నేను అన్నాను, నీ లోపల స్ట్రాంగుగా దయ్యం ఉంది. ఏముంది? నీ లోపల బలమైన దయ్యం ఉంది, అందుకనే బలంగా నేను ప్రేరేపిస్తూ ఉంది. ఆ పిల్లోడి కోసం కాదు చేయాల్సింది, నీ కోసం నేను ఇప్పుడు చేస్తానని ఆ జుట్టు పట్టుకున్నా. నూనె వేసా, బాగా ప్రార్థన చేశా, ఆ దయ్యాన్ని గద్దించా. ఆ అనుమానపు దయ్యం ఆమెలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు హ్యాపీగా బ్రతుకుతుంది. ఆ పిల్లోడు ఇంకా మంచిగానే ఉన్నాడు. పిల్లరా, సాతానుడు నీ మనస్సులో లేనిపోయినవన్నీ తెచ్చి నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాడు. అసలు అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే మనుషులతో మాట్లాడరు, అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే భోజనం చేయరు, అలాంటి ఆలోచనలు వచ్చినాయంటే కనీసం ప్రార్థన కూడా చేసుకోరేక. కానీ ప్రభువు చేసేదేంటి? సాతానుడేమో నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటే, ప్రభువు చేసేదేంటో తెలుసా? నీవు ఏ పరిస్థితుల్లో బలహీనపడ్డావో వాటిని కొట్టివేసి నీకు నెమ్మది ఇచ్చే దేవుడు. ఆమేన్. అందుకనే దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభువు మనకిచ్చేవి బ్రదరా, వీటిని మనం అనుభవించాలి. అంతేగాని వ్యర్థమైనవి నువ్వు బాధపడుతూ ఆ బాధలు అనుభవించొద్దు. నువ్వు ఈ నూతన సంవత్సరంలో రివైవ్ కావాలి, ఉజ్జీవింపబడాలి. మనం శ్రేష్టమైన ఈవులను ప్రభువు మనకిస్తున్నాడు. అలాగే విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. తర్వాత పరిశుద్ధ దేవుడు మనకింకా ఏమిస్తాడో చూద్దాం. దేవుని వాక్యంలో లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. అందరూ మన కుడి చేయి పైకి లేపి ఈ మాట అందరం చెబుదాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఆమేన్. ఇప్పుడు మీ తండ్రి దగ్గర నా తండ్రి అని చెప్పుకుందాం. ఏం చెబుదాం? నా తండ్రి. పరలోకమందున్న నా తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఆమేన్. పిల్లరా, ప్రభువు మనకిచ్చే శ్రేష్టమైన వాటిల్లో మరొకటి ఏమిటంటే, ఒకటి ద్రాక్షరసము పాలనిస్తాడని చూసాం. 2 మంచి ఈవులనిస్తాడు అని చూసాం. అలాగే 3వది ఏం చూసాం? మంచి విశ్రాంతినిస్తాడు అని చూసాం. 4వది ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మను మనకి ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే త్రిత్వమయున్న దేవుల్లో ఒకరు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇందాక మనం ఒక పాట పాడాం కదా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా అని పాడాం కదా. అంటే పరిశుద్ధాత్ముడిని మనం ఏమంటారంటే మా పైన దిగిరండి ప్రభువా అని పాడాం. అలాగే మెసేజ్ స్టార్ట్ చేయబోయే ముందు కూడా అందరము తలలు వంచి దేవుని జీవాత్మనా మీదికి రమ్ము అని పాడాము. అంటే పరిశుద్ధాత్మను మన మీదకి రమ్మని పిలిచాం, దేవుని జీవాత్మ నా మీదకి రమ్మని పిలిచాం. ఈ ఆత్మ మన లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, మనకు తెలియని సంతోషం మనలో ఉంటుంది. తెలియకుండా మనస్సు ఫ్రీగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. ఆ భారం పోయి, ఆ భారభరితమైన ఆత్మ పోయి స్తుతి వస్త్రం వస్తుంది, నెమ్మది నీ మనసులోనికి వస్తుంది. తర్వాత సమస్యలు గుర్తొస్తే అవి ఎలాంటివో తెలుసా? సమస్యలు ఎలాంటివి అంటే, ఇదిగో ఈ బుక్ మీద ఏమైనా కొంచెం ఈ గాలికి పడ్డ దుమ్ము రేణువులు ఉన్నాయనుకోండి, వీటిని తీసేయటం పెద్ద పని కాదు. అని ఒక్కసారి ఊదితే ఆ దుమ్ము రేణువులన్నీ అలా వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనకున్న సమస్యలు దుమ్ము రేణువుల వలె ఊది పారేస్తాం, అవి పారిపోతూ ఉంటాయి. అంత ధైర్యం నీకు వస్తుంది. అది పరిశుద్ధాత్ముడు నీలోనికి రావటం అంటే.
అలాగే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనే దానికి గుర్తు ఏమిటంటే దేవుని వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తు. అలాగే ఉపవాస ప్రార్థనలు ఉంటే మనం ఎక్కువగా వెళ్ళాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, ప్రభువులో బలపడాలి. ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది, లైఫ్ వేస్ట్ అయిపోయింది, ఇక నుండి అయినా నేను ప్రభువు దగ్గర కనిపెట్టాలి అనే ఆశ నీలో రేకెత్తుతూ ఉంటుంది, అలల్లాగా పొంగుతూ ఉంటుంది. అది నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి గుర్తు. అలాగే సాతానుడి క్రియలు ఏమైనా నీకు కనబడుతున్నా, నీ ఇంట్లో కనబడుతున్నా, నీ ఉన్న ఏరియాలో కనబడుతున్నా, వీటిని నేను నా పాదాల క్రింద త్రొక్కివేస్తాను అనే ధైర్యము, విశ్వాసం వస్తుంది. అలాగే నువ్వు ప్రార్థన చేసి వాటిని బంధించేస్తావు. అది పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనే దానికి గుర్తు.